ముఖ్యంగా ఈ ఒత్తిడి అనే ఎలాగంటే ఒకప్పుడు ఒక బిజినెస్ పీపుల్ లేకపోతే వాళ్ళు ఏదో షేర్లు కొన్నారు, లేకపోతే ఒక పొలిటీషియన్, ఒక వ్యవస్థ నడిపే వ్యక్తి, వీళ్ళు అన్నట్టు జరుగుతూ ఉండేది. కానీ ఈరోజు రాజు నుండి బంట్రోత్ వరకు, అంటే అక్కడ నేను క్లాసెస్ అని చెప్పేది కాదు, వాళ్ళ ఫైనాన్షియల్ దీని గురించి నేనేం మాట్లాడకపోయినా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒత్తిడి స్ట్రెస్ ఏదైతుందో దానికి బలైపోతున్నారు. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్న దానికన్నా ముందు అసలు ఒత్తిడి అన్నది ఏ విధంగా వీళ్ళు తెచ్చుకుంటున్నారు అన్న దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాలి. అసలు సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ టాపిక్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా. ఎవరిని చూసినా కూడా స్ట్రెస్లో ఉన్నాం, వర్క్ స్ట్రెస్ అని కానీ, వర్క్ లేని వాళ్ళు కూడా కొంచెం మెంటల్గా స్ట్రెస్ అని కానీ ఇది ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మామూలుగా అయితే మనం ఏ విధంగా చూసుకున్నా శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఇప్పుడు ఇవాళ శారీరక ఒత్తిడి ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్టిక్ ఆన్ ఏదో ఒక గ్యాడ్జెట్కి, అంటే ఫోన్ కానీ, కంప్యూటర్స్ కానీ, టీవీస్ కానీ ఏదో దానికి అతికిపోతున్నాం. సో మనము బాహ్య ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయాం. ఇప్పుడు వెరీ స్టార్టింగ్లో మనకి ఫోన్ వచ్చినప్పుడు దునియా ముట్టి మే అని యాడ్ వచ్చేది. అట్లా మొత్తం ప్రపంచం అంతా నీ చేతుల్లోకి వచ్చిందని ఎప్పుడైతే సంబరపడ్డామో ఆ రోజు నుంచి మన పతనానికి కారణం అయిపోయింది. ఈ ఒత్తిడి ఏ టైప్లో అయిపోయిందంటే ఈ స్థాయి పిల్లలు లేదు, పెద్ద లేదు, ముతక లేదు, ఎవరు లేదు, ముసలి లేదు, అందరిలో కూడా ఈ ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది ముఖ్యంగా పిల్లల్లో చూస్తే వాళ్ళ వయసుకి తగ్గట్ట వాళ్ళు చదువుకునే విధానం కానీ, వాళ్ళ హోంవర్క్స్ కానీ, వాళ్ళకున్న టార్గెట్స్ ఏదైతే ర్యాంకింగ్ కానీ స్కూల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. చిన్న వయసు పిల్లలు ఉంటారు. అక్కడ ఐఐటి సీట్లు కొన్ని నిష్పత్తి వాటి యొక్క విధి విధానం ఉంటుంది. కానీ దాంట్లో ఆ యూనివర్సిటీలో, ఆ కాలేజీలో మనకు సీటు కావాలని మన పిల్లవాడిని ప్రతి ఒక్కరు, ఈవెన్ మా పిల్లలతో సహా ఎవరైనా కూడా మనం అనుకోవడంలో తప్పు కాదు. కానీ ర్యాంక్ రావాలి అని. అలాగే మెడిసిన్ పిల్లలు ఎవరైతే ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతుంటారో ఇంటర్మీడియట్ నుంచే, విచిత్రం ఏంటంటే వీళ్ళల్లో బాగా చూస్తే 6th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ అని స్టార్ట్ చేస్తున్నారు. 6th క్లాస్లో ఐఐటి గురించి చెప్పడం అంటే మరి ఇది కొంచెం విడ్డూరంగా ఉంటుంది. ఈ విధంగా పిల్లలకి ఆటపాట కంప్లీట్ కరువు అయిపోయాయి. ఒకటి ఫస్ట్ వాళ్ళలో ఒక నెగిటివ్ వచ్చేస్తుంది పిల్లల్లో, మనమే తల్లిదండ్రుల మీద వస్తుంది ఫస్ట్. తర్వాత పిల్లల్ని ఈ 6th క్లాస్ నుంచే ఈ ఐఐటి ఫౌండేషన్ అని మనం అనుకున్నా వాళ్ళు ఏం చేస్తారు, కంపారిజన్ చేస్తాం. అది కూడా తల్లిదండ్రులు తప్పే. ఎలాగా పక్కింటి చింటూ లేకపోతే పక్కింటి బింటూ ఇలాగ వాడికి మంచి మార్క్స్ వచ్చాయి. 6th క్లాస్లోనే వాడికి ఐఐటీలో ఏదో పెడతాడు టెస్ట్, వాడికి రావచ్చు తప్ప కాదు. ఈ అబ్బాయికి రాలేదంటే వీడు ఇంకా అయిపోయింది నీ జీవితం అన్నట్టు వాడు అంటాడు. అప్పటి వరకు పిల్లడు పెద్ద పట్టించుకోడు. ఆ 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్ వరకు కూడా వాళ్ళకి కొంచెం ఉండదు. ఎప్పుడైతే 8th క్లాస్కి వస్తారో పిల్లలు, వాళ్ళలో ఏంటంటే ఈ టీనేజ్ స్టార్ట్ అవుతుంది. కొంచెం వాళ్ళు తల్లిదండ్రుల మీద కాస్తంత చిరుబురులాడడం మొదలవుతారు. ఎందుకంటే కారణం ఏంటంటే అప్పటికు వాళ్ళు కొంచెం ఈ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దాన్ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే తల్లిదండ్రులుగా పిల్లల్ని మనం తీర్చిదిద్దగలం. కానీ మనం ఏం చేస్తుంటాం, వాళ్ళని చిన్నబుచ్చేటట్టు కంపారిజన్ చేయడాలు, వాళ్ళని అందరి ముందు మనం అవమానించే విధంగాను, 10 మందిలో మనం వాళ్ళని దోషులాగా చూపించడం, ఏముందిలే మా వాడు అంతేలే, మా అమ్మాయి అంతేలే అని అంటున్నప్పుడు వాళ్ళల్లో అసలే మనం ఒక రక్షణ, తల్లిదండ్రులు అంటే ఒక రక్షణ కవచం లాంటి వాళ్ళు, వీళ్ళే మనల్ని ఒక డిస్కరేజ్ చేసే మోడ్లో ఉన్నారు ఏంటని వాళ్ళు అప్పటి నుంచి. ఎందుకంటే ఈ 12-13 సంవత్సరాల్లో వాళ్ళకి ఏంటంటే సొంతంగా ఆలోచించే, అప్పటి వరకు ఏంటంటే హోంవర్క్ ఏమి ఇస్తే అవి చేయడం, మా టీచర్ ఇలాగే చెప్పారు, మా సార్ ఇలాగే చెప్పారు, మా మేడం ఇలాగే చెప్పారనే మాట ఈ టీన్లోకి వచ్చిన తర్వాత ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా అంటున్నారు అని మొదలు పెడతారు వాళ్ళు. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళని మనం ఏం చేస్తాం, సరే నోర్మి ఇది అంతేలే చెప్పించే అనేటప్పటికి వాళ్ళు ఫస్ట్లో పాపం వాళ్ళు కూడా అలవాటు ప్రకారం కొంత అటు ఇటుగా మాట్లాడతారు.
ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏంటంటే నెగిటివ్నెస్ మన మీద వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఫస్ట్ కంపారిజన్ మానేసేయాలి. 10 మందిలో వాళ్ళని చులకన చేసి మాట్లాడకూడదు. హోంవర్క్ ఇంత ఇచ్చారు అంటే దాన్ని మనం ఎట్లా డైల్యూట్ చేసి ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ చేయాలి, ఎలాగ మనం వాళ్ళతోటి ప్రవర్తించాలి అనేది మనం పిల్లలకి నేర్పాలి. తర్వాత ఇంకా యూత్లో వచ్చేటప్పటికి ఈ ర్యాంక్స్ అది కూడా మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. ఈ పిల్లల్లో సరైన ర్యాంక్ రాలేదు, సరైన కాలేజ్ రాలేదు, లేకపోతే ఎక్కడో చదువుతున్నారు, మళ్ళీ అక్కడ కంపారిజన్. మా అబ్బాయి ఉన్నాడే, మా అమ్మాయి ఉంది అని మొదలు పెడతారు. మొదలు పెట్టేటప్పటికి వీళ్ళల్లో ఏదో హిడెన్ టాలెంట్ ఉంటుంది. ఓ పిల్లోళ్ళు ఆ పిల్లోల్లో రావచ్చు, ఈ పిల్లోడికి ఇంకో టాలెంట్ ఉంటుంది. మనము ఎన్నుకునే అతి తక్కువ ఉన్న ర్యాంక్కి ఏదైతే వస్తాయో అవే ఎన్నుకుంటారు. ఎంతసేపు డాక్టరు, ఇంజనీరు ఇంకా చాలా తక్కువ. ఇప్పుడైతే కోర్సెస్ చాలా పెరిగినాయి. మా చిన్నప్పుడు 1, 2 ఉండే, 2, 3 మ్యాక్సిమం. ఇప్పుడు చాలా వ్యాస్ట్, చాలా రకాలు వచ్చి ఇన్ని రకాల యూనివర్సిటీ కాలేజెస్ అప్పుడు లేవు, ఇప్పుడు చాలా వచ్చేసినాయి. కాబట్టి ఏంటంటే ఎంత అవకాశాలు పెరుగుతున్నా కానీ పిల్లల్లో మట్టుకి మనము వెనకాలండి స్ట్రెస్ పెట్టడం మానలేదు. సో ముందు ఈ యొక్క స్ట్రెస్ తల్లిదండ్రుల నుంచే పుట్టుకొస్తుంది బయటకన్నా.